నమస్తే. నా పేరు వెంకటరెడ్డి పట్లోల. నేను రోడ్డు ప్రమాదాల మీద పనిచేస్తుంటాను. ఈ రోడ్డు యాక్సిడెంట్స్ అరికట్టడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని అరికట్టగలుగుతాం. చాలామంది ఏమనుకుంటారంటే రోడ్డు ప్రమాదాలు అది మన నసీబ్, అంటే మన ఫేట్లో ఉంటే అయిపోతాయి, మనం దానికి ఏం చేయలేము అనే భావంతో ఉండడం వల్ల మినిమం కేర్, అంటే మినిమం కావాల్సినట్టు జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదు. ఉదాహరణకి ఎంతోమంది కార్లో వెళ్ళేవారు సీట్ బెల్ట్ పెట్టరు. అది సిటీలోనే పోలీసుల కోసం పెడుతున్నారు, కానీ మా రక్షణ కోసం అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. సో సీట్ బెల్ట్ పెట్టడం వల్ల సడన్గా గుద్దుకుంటే స్టీరింగ్కి గుద్దుకోకుండా ఉండగలుగుతారు. ఆ బెల్ట్ ఆపేస్తుంది. సో ముందు సీట్లలో కూర్చునే వాళ్ళు సీట్ బెల్ట్ విధిగా పెట్టాలి. అట్లాగే మరి 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ పెట్టాలి అనేది ప్రభుత్వ నిబంధన ఉంది. మరి చాలామంది హెల్మెట్ పెట్టరు. కారణం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, హెల్మెట్ అనేది పోలీసుల కోసమే ఉంది, మనకి ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి నేను నడుపుతున్నా, ఏం కాలేదు, సో ఇవాళ అవుతుంది యాక్సిడెంట్ అనే ఆలోచన ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే సో హెల్మెట్ వల్ల మన రక్షణ ఉంటుంది అనే ఆలోచన ఉండదు. యాక్సిడెంట్ అసలు అవనే అవ్వదు అనే ఫీలింగ్లో ఉంటారు. ఒకవేళ అయినా నెత్తికి దెబ్బ తాకుతుంది అనే ఫీలింగ్లో ఉంటుంటారు. సో మనకు హెల్మెట్ పెట్టడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. అట్లా హెల్మెట్తో పాటు మన సీట్ బెల్ట్, అంటే హెల్మెట్ బెల్ట్ పెట్టాలి. తర్వాత ISI హెల్మెట్ ధరించాలి. మనం ISI గుర్తింపు ఉన్నటువంటి హెల్మెట్ ధరించాలి. ఇది గట్టిగా ఉంటుంది. సో సాధారణంగా 2 వీలర్ వాళ్ళు ఎగిరి పడ్డప్పుడు, గుద్దుకున్నప్పుడు నెత్తి పగిలి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ నెత్తికి దెబ్బ తాగినా, గాయపడితే దాన్ని ఆపరేట్ చేసి మళ్ళీ బాగుపరచడం డాక్టర్లు కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకని హెల్మెట్ అనేది విధిగా ధరించాలి. సో ఇవాళ యాక్సిడెంట్ కాలేదు, నిన్న జరగలేదు, మొన్న జరగలేదు అనుకోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి జరగవచ్చు. మన పొరపాటే కాదు, ఎన్నో రకాల ప్రమాదాలకు అవకాశం ఉంటాయి. ఇన్ని రకాల ప్రమాదాలు అనేది చాలామంది ఊహించరు. ఇప్పుడు సాధారణంగా ముందు వెహికల్ సడన్గా ఆగే అవకాశం ఉంటుంది. సడన్గా మీకు గుంత కనబడవచ్చు. అసలు గుంత కనబడిన సడన్గా రైట్ కట్టో లెఫ్ట్ కట్ కొడితే పక్క వెహికల్ కొట్టవచ్చు. అట్లాగే మనం వైడ్ రైట్ టర్న్, నేరో లెఫ్ట్ టర్న్ చేయాలి. అలా చాలామంది చేయరు. చాలా వెహికల్స్ కార్నర్లో టర్నింగ్లలో గుద్దుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్డుకి మరి నెమ్మదిగా ఎంటర్ కావాలి. చాలామంది మరి సడన్గా ఎంటర్ అవుతారు. అట్లా ప్రమాదాలు ఉన్నాయి. సో కొన్ని వందల రకాల యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లే మనం ఒక్కొక్కటి మరి తీసుకుంటాం. అంటే ఇండికేటర్ ఒకటి తీసుకోవచ్చు. అసలు ఇండికేటర్ వేయకుండా చాలా వెహికల్ నడుపుతూ ఉంటారు. ఇండికేటర్ వేయడం వల్ల వెనక వాహనానికి మనం ఎటు వెళ్తాం అన్న విషయం తెలిసిపోవాలి. మనం కుడికి వెళ్తామా, లెఫ్ట్కి వెళ్తామా. ఒకవేళ రైట్కి వెళ్తాము అనుకుంటే ముందే రైట్ సైడ్ ఇండికేటర్ వేసి నెమ్మదిగా రైట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే ముందే లెఫ్ట్ సైడ్ వేసి కొద్దిగా లెఫ్ట్ సైడ్ కట్ చేయాలి. వీలైతే ఒక 1/2 కిలోమీటర్ ముందు వేయాలి. అయితే ఈ రౌండ్ ఉన్న చోట మరి కుదరదు. అప్పుడు మనం కనీసం 5 సెకండ్ల ముందైనా ఇండికేటర్ వేసి టర్న్ చేసుకోవాలి. ఇండికేటర్ వేసిన వెంటనే టర్నింగ్ చేయకూడదు. అట్లాగే యూటర్న్ దగ్గరగా చేయాలి. కొంతమంది యూటర్న్ను పెద్దగా చేస్తారు, అంటే వైడ్గా చేయడం వల్ల మరి రోడ్ అంతా అడ్డంగా దాటుతుంటే ఆ స్ట్రైట్ వచ్చే వెహికల్ గుద్దే అవకాశం ఉంటుంది. సాధారణంగా స్ట్రైట్గా వచ్చే వెహికల్కి ఇబ్బంది కలగకుండా యూటర్న్ వాళ్ళు కొద్దిగా ఆగి తీసుకోవాలి. అట్లాగే రోడ్ క్రాస్ చేయాలనుకునే వాళ్ళు కూడా కొద్దిగా ఆగి రోడ్ క్రాస్ చేయాలి. ఇప్పుడు ఇలా మనకు చాలా రకాల జాగ్రత్తలు ఉన్నాయండి. ఒకటి ఇండికేటర్తో పాటు ఇంకొకటి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి ఉంది. చాలామంది సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే ఏదో 1 నిమిషం మాట్లాడతాను లేదా 6 నిమిషము అవతల వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను అని చెప్తూ ఉంటారు. నిజానికి ఈ అవతల వాళ్ళు తెలుసుకొని పెట్టేయడము అనేది చాలాసార్లు కుదరదు. ఎందుకంటే అవతల వాళ్ళు ఒకసారి మీ బాస్ అయి ఉండొచ్చు, మీకు బంధువులు అయి ఉండొచ్చు, మీరు ఎంతగానో రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ఒకసారి దుర్వార్త కూడా చెప్పవచ్చు, మంచి వార్త చెప్పవచ్చు. అసలు ఏం చెప్పినా మీ ఏకాగ్రత పూర్తిగా లాగేస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మీరు ఏకాగ్రత కోల్పోయి మీరు ప్రమాదం చేసే అవకాశం ఉంది. అసలు డ్రైవింగ్ అంటే పూర్తిగా ఏకాగ్రత కేటాయించి నడపాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏకాగ్రత లోపించినా భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు 40 మంది, ఏటా 15,000 మంది మన రాష్ట్రంలో మరి మరణిస్తున్నారు. సో ఈ మరణాలు మనం ఆపాలి అంటే ముఖ్యంగా మనకు జరగబోయే ప్రమాదాల నుంచి మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో అందరూ చూడాలి.
కుటుంబంతో సహా చూస్తే మరి అందరికీ చాలా జాగ్రత్తలు నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇక తాగి డ్రైవ్ చేయడం తీసుకుంటే చాలామంది తాగుతారు. తాగడం అంటే ఒక్కోసారి ఒక పెగ్గ అనుకొని మొదలు పెడతారు, అనుకోకుండా నువ్వు తాగు అనుకుంటూ మరి బాటిల్ ఆగేస్తారు. ఒకసారి అంటే అందరూ అలాగే అవుతారని కాదు, కానీ అవకాశం ఉంది. అవకాశం మనం ఎందుకు తీసుకోవాలి? సో కొందరు కంట్రోల్ బాటిల్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి. సో మందు అతను నడిపిస్తుంది. ఫస్ట్లో మందు ఎంత తాగాలి ఏంటి అనుకుంటాడు, కానీ ఆ కంట్రోల్ తప్పుతుంది. తర్వాత అతనికి ఊహించినట్టు అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో తను ఏం చేస్తున్నాడో కూడా తను తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. తను నిలబడడానికి కూడా వీలు కాని పరిస్థితుల్లో కూడా ఎంత స్పీడ్ అయినా బండి నడపగలను అనుకుంటాడు. సో సాధారణంగా వీళ్ళు ఆల్రెడీ ఆ కార్ డ్రైవరు ఆ లారీ డ్రైవర్ అయితే ఇక వాళ్ళని ఆపేవాళ్ళు ఉండరు. సో నడుపుతారు అనుకుంటారు, వీళ్ళు హాయిగా కూర్చుంటారు. సాధారణంగా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కూడా చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళిళ్ళలో ఈ బంధువులు ఆ బంధువులు కొత్త చుట్టాలు కలుస్తూ ఉంటారు. సో పెళ్లి వారేమో ఎక్కడ ఏ లోపాలను జరగకుండా ఉండేందుకు వాళ్ళు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ లారీ డ్రైవర్ చాలా వరకు లారీ కానీ ఆ వాహనం యొక్క డ్రైవర్ చాలా వరకు తాగే అవకాశం ఉంటుంది. సో పెళ్లివారు మరి ఈ విషయాలు గమనించాలి. అట్లాగే బంధువులు కానీ ఎట్టి పరిస్థితుల్లో అతను తాగి ఉన్నాడు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ డ్రైవింగ్ ఒప్పుకోకూడదు. వీలైతే 100 ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి, లేదా వేరే డ్రైవర్ని పెట్టండి. అంతేగాని తాగినా నడిపిస్తాడులే అనుకోకూడదు. ఎందుకంటే తాగినా నడిపించే అవకాశం ఉంటే మంచిదే, కానీ తాగినా నడపకుండా ఉండేందుకు ప్రమాదం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు తాగిన డ్రైవర్ని ఎట్టి పరిస్థితుల్లో నడపనివ్వకూడదు. అట్లాగే మరి జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తారు చాలామంది. ఈ జిగ్జాగ్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరం. మనం కుడి సైడు గ్యాప్ ఉందనుకొని వెంటనే కుడికి, లెఫ్ట్ కనబడితే లెఫ్ట్కు ఇలా వెళ్తుంటారు చాలామంది. కొంచెం గుంత కనబడి మళ్ళీ వెంటనే రైట్ లెఫ్ట్. కానీ రైట్ సైడ్లో స్పీడ్గా వచ్చేవాళ్ళు ఏం చేస్తారు, మీరు సడన్గా రైట్ ఖాళీ ఉందని వెళ్తే మరి స్ట్రైట్గా వచ్చేవాడు మీకంటే వేగంగా మిమ్మల్ని గుద్దేయచ్చు. అట్లా ఎడమకి కూడా సడన్గా ఎడమకి మాలకూడదు. అసలు గుంత కనబడితే బ్రేక్ మాత్రం వేయాలి, కట్టుకొట్టద్దు. ఈ కారణం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న మధ్య బెంగళూరులో ఒక ఓల్వో బస్సు బోల్తా పడ్డానికి కారణం అక్కడ కుక్కలు అడ్డం వచ్చాయని డ్రైవర్ సడన్గా స్టీరింగ్ కట్టుకొడితే అది డివైడర్ ఎక్కి పడిపోయింది. ఇంకోసారి కూతురు చనిపోయిందని తల్లి వ్యాన్లో ఒక టిప్పర్లో వాళ్ళు వెళ్తూ ఉంటే తల్లి కూడా మరి చనిపోయింది. ఇన్సిడెంట్ ఉంది. అందులో పందులు అడ్డంగా వచ్చాయని డ్రైవర్ సడన్గా కట్టుకొడితే అది ఫ్లైఓవర్ కింద పడిపోయింది. సో కాబట్టి కట్టుకొట్టడం అనేది చాలామంది చేస్తుంటారు. ఇంకో ఇన్సిడెంట్లో ఒక 7 సీటర్ ఆటో డ్రైవర్ మరి రోడ్డు బాగలేదని వెంటనే రైట్ కట్ చేసి వెంటనే లెఫ్ట్ కట్ చేశాడు. కానీ ఈ విషయం తెలియని ఎదురుగా వచ్చే లారీ డ్రైవర్ అతను రైట్కి వెళ్తాడని ఇతను రైట్ కట్ చేశాడు. సో మళ్ళీ స్ట్రైట్ అయిపోయి గుద్దుకుంటే 12 మంది స్పాట్లో చనిపోయారు. సో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు మరి జరగకూడదంటే మీరు కట్లు కొట్టకూడదు, బ్రేక్ మాత్రమే వేయండి. సడన్గా ఎవరైనా అడ్డొస్తారు. మనోజ్ సినిమా హీరో మోహన్ బాబు కొడుకు మరి ఆయన కూడా ఆ మధ్య కారు బోల్తా పడిందని పేపర్లో వచ్చింది. అతను ఒక చనిపోయిన గేదె సడన్గా చూడడం వల్ల స్టీరింగ్ సడన్గా తిప్పడం వల్ల అది పల్టీ కొట్టేసింది. అది పెద్ద ప్రమాదం తప్పింది, లేకపోతే అది ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయింది. అంటే అక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన అంటే ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. అతను సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంటే ఈ పొరపాటు చేసినా సీట్ బెల్ట్ వల్ల అతను బయటపడగలిగాడు. కానీ ఇది ఎంత పెద్ద పొరపాటు అంటే ఆ ఫ్లైఓవర్ పైనుంచి కూడా పడే అవకాశం ఉండే, అదొక పెద్ద గండం తప్పిపోయింది. సో ఇట్లాగే మరి ఇంకా కారణాలు తీసుకుంటే మరి రాంగ్ రూట్లో వెళ్ళడం ఒకటి ఉంది. చాలామంది రాంగ్ రూట్లో వెళ్తారు, స్పీడ్గా వెళ్తారు. సో రాంగ్ రూట్లో వెళ్ళకూడదు అనేది మేము పదే చెప్తున్నాం. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా అంటే తప్పదనుకుంటే ముఖ్యంగా బైక్ నడిపే వాళ్ళు అయితే సైడ్ నుంచి నడుచుకుంటూ నెమ్మదిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళాలి. అట్లాగే మరి ఓవర్టేక్ అనేది రోడ్డు వంపులో ఓవర్టేక్ చేయకూడదు. రోడ్డు స్ట్రైట్గా ఉన్నప్పుడే ఓవర్టేక్ చేయాలి. అది స్ట్రైట్గా అంటే ఒక హాఫ్ కిలోమీటర్ క్లియర్గా నీకు రోడ్డు కనబడుతూ ఉంటుంది. అట్లాగే అలాంటప్పుడే చేయాలి. రోడ్డు వంపలో చేస్తే ఏమవుతుందంటే మీకు ఎదుటివాకు మీరు కనబడక గుద్దుకుంటారు. ఇక ఇలాంటి తప్పులు తీసుకుంటే మనకి ముఖ్యంగా పెడెస్ట్రియన్ విషయాలు కూడా ఇంకొన్ని ఉన్నాయి.
పెడెస్ట్రియన్స్ కూడా నల్లటి బట్టలు ధరించి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా అయ్యప్ప స్వాములు లాంటి వాళ్ళు, మరి మెకానిక్స్ కానీ. రాత్రిపూట వీళ్ళు సాధారణంగా డ్రైవర్ కాళ్ళల్లో లైట్లు పడ్డప్పుడు మూల మలుపుల దగ్గర కనబడవు. ఆ టర్నింగ్ అయ్యేటప్పుడు లైట్లు క్లియర్గా పడక వాళ్ళు గుద్దుకొని చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పూర్తిగా నల్లని దుస్తులు ధరించకూడదు, ఎందుకంటే మరి నైట్లో సరిగ్గా కనబడదు లైట్ల డ్రైవర్ కాళ్ళలో పడ్డప్పుడు. అదొక సమస్య అయితే. ఇంకొక సమస్య ఏంటంటే మరి చాలామంది అడ్డంగా పరిగెత్తు ఉంటారు. ఈ నల్ల డ్రెస్ వేసుకొని ఇంకా పరిగెత్తే ఇంకా 2 తప్పులు అవుతాయి. అడ్డంగా రోడ్డుకి అడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో పరిగెత్తకూడదు. మరి నెమ్మదిగా నడుచుకుంటూనే దాటగలిగినప్పుడే దాటండి. అవసరమైతే ఇంకోసేపు ఆగాలి. ఎందుకంటే మీరు ఒకవైపు చూస్తూ దాటుతూ ఉండవచ్చు, కానీ ఇంకొక వైపు నుంచి కూడా గుద్దే అవకాశం ఉంది. అట్లాగే మరి మీరు బస్సు ముందు నుంచి అవతలికి దూకుతున్నారు అనుకోండి, ఇప్పుడు బస్సు పక్క నుంచి వచ్చే బైక్ కానీ కారు కానీ అంతకంటే వేగంగా వచ్చి మిమ్మల్ని కొట్టేయచ్చు. అదే ఆ కారు కానీ బైక్ అతనికి మీకు అతను కనబడక మరి భయంకరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అట్లాగే రన్నింగ్ బస్సులు కానీ ట్రైన్ కానీ ఎక్కడం దిగడం చాలా ప్రమాదం. అలవాటు అయినప్పుడు చాలామంది అది అలవాటుగా చేసుకుంటారు. ఇంకా ఎట్లాగో రన్నింగ్ ఎక్కుతానని కోసం వెళ్ళడమే లేట్గా వెళ్తుంటారు. సో అట్లాగే కొంత నిర్లక్ష్యం అనేది చేస్తూ ఉంటారు. సో ఎట్టి పరిస్థితిలో రన్నింగ్ బస్సు ట్రైన్ ఎక్కకూడదని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కాలనుకున్న చోటనే ఇక్కడ అరటిపండు తొక్క కానీ ఇలాంటివి ఉండొచ్చు. ఒక్కోసారి మీరు ఎక్కాలనుకున్నట్టు ఇంకొకరిని దిగాలనుకోవచ్చు. సో మీరు ఎక్కే టైంలో అతను దిగడానికి ట్రై చేస్తే మీరు ఇద్దరు గుద్దుకొని ట్రైన్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎట్టి పరిస్థితిలో ఇలాంటి అవకాశాలు ఇవ్వకూడదు మనం. సో రోడ్డు ప్రమాదాలు అందరి కోసం ఉద్దేశించబడ్డాయి కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరగకూడదని కూడా ప్రతి ఒక్కరు రోడ్డు రూల్స్ పాటించి తీరాల్సిందే. మన రోడ్లు కూడా చాలా వరకు రకరకాలుగా ఉంటాయి. రాత్రిపూట ముఖ్యంగా డిప్పర్ వేయాలి. చాలా చోట్ల అసలు అవతల వెహికల్ కనబడేటట్టు మీరు డిప్పర్ వేయాలి. ఎందుకంటే నైట్లో ముఖ్యంగా బ్రిడ్జెస్ చాలా చోట్ల కనీసం సున్నం కూడా వేసి ఉండవు కాబట్టి అది కనబడక గుద్దుకునే అవకాశం ఉంటుంది అక్కడ. సో అదొకటి తప్పకుండా చేయాలి. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. మా హెవెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఇది నచ్చితే మీరు ఇవ్వగలిగినంత కొంత డొనేషన్ ఇస్తే మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు దీన్ని చేయవచ్చు. ఇట్లాంటి వీడియోసే కాకుండా ఇంకా మనం అన్ని పబ్లిక్ ప్లేసెస్లో అందరికీ రోడ్ రూల్స్ అర్థమయ్యేటట్టుగా, అంటే బస్ స్టేషన్, రైల్వే స్టేషన్స్ లాంటి కంప్లీట్ పబ్లిక్ ప్లేసెస్లో పెద్ద ఫ్లెక్సీలు కానీ బోర్డులు ఏర్పాటు చేద్దాం. సో వాలంటీర్స్ కావాలి, డోనర్స్ కావాలి. దయచేసి మీరు కోఆపరేట్ చేసి కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించాలని, అందరికీ రోడ్ రూల్స్ అందచేయాలని మా యొక్క వినపము. మా నంబర్కు అడ్రస్ పూర్తిగా ఉంటుంది, దీని కింద కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.